ఎవ్రీవన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఈ ఎక్స్ప్లెయినర్ సెషన్ కి స్వాగతం. ఇది మనకు చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా రాగలిగే హై ఈల్డ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్స్ ని మనం చాలా క్విక్ గా క్రిస్ప్ గా నేర్చుకోబోతున్నాం. జస్ట్ ఇక్కడ ఫోకస్ చేయండి చాలు. మరి ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని క్రాక్ చేయడానికి మీరంతా రెడీనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ టాపిక్స్ పై పట్టు సాధించడం పక్కా కదా. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా సబ్జెక్ట్ లోకి డైవ్ చేద్దాం రండి. ఒకసారి ఈ రోజు మన ఎజెండా చూద్దాం. ఈ సెషన్ లో మనం 5 కేటగిరీలుగా ఇన్ఫర్మేషన్ ని బ్రేక్ చేస్తున్నాం. అవేంటంటే 1. నేషనల్ అండ్ స్టేట్ అఫైర్స్. 2. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. 3. పర్యావరణం, జీవ వైవిధ్యం. 4. అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. చివరిగా 5. ఇంపార్టెంట్ డేస్. రైట్? మైండ్ లో ఒక మ్యాప్ క్రియేట్ అయింది కదా. సో మన ఫస్ట్ సెక్షన్ నేషనల్ అండ్ స్టేట్ అఫైర్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈవెంట్స్ మీద ఎప్పుడూ క్వశ్చన్స్ వస్తుంటాయి. అది అస్సలు మర్చిపోకండి. రీసెంట్ గా జార్ఖండ్ లో హోల్ దివాస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు కదా, వార్తల్లో చూసే ఉంటారు. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే 1855 నాటి సంతాల్ తిరుగుబాటు గురించి మనం తెలుసుకోవాలి. సిద్ధు, కాన్హా ముర్ము సోదరుల లీడర్షిప్ లో జూన్ 30న స్టార్ట్ అయిన ఈ తిరుగుబాటు 1856 జనవరి 3న ఎండ్ అయింది. దీని ఇంపాక్ట్ ఎంతంటే బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల భూములను రక్షించడానికి 1876లో సంతాల్ పరగనా టెనెన్సీ యాక్ట్ లేదా ఎస్పీటీ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఇక ఎగ్జామినర్స్ కి బాగా ఇష్టమైన ఏరియా టర్మినాలజీ. ఈ 2 చారిత్రక పదాలు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. హుల్ హుల్ అంటే సంథాలి భాషలో విప్లవం, తిరుగుబాటు లేదా రెసిస్టెన్స్ అని అర్థం. నెక్స్ట్ దికుస్. దికుస్ అంటే అవుట్ సైడర్స్. అంటే ఈ తిరుగుబాటు టైంలో గిరిజన ప్రాంతాల్లోకి వచ్చిన వడ్డీ వ్యాపారులు, భూస్వాములు అన్నమాట. ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక కీ అప్డేట్ చూద్దాం. మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని అంటే జూలై 4వ తేదీన ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ గా స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసింది. విశాఖపట్నంలోని పాండ్రంకిలో 1897లో జన్మించిన అల్లూరి అన్నగానే మనకు టక్కున గుర్తుకు రావాల్సింది 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఆయన చేసిన రంపా తిరుగుబాటు. దీని టైం పీరియడ్ 1922 నుండి 1924. ఇవి చాలాసార్లు రిపీట్ అయ్యే ఫ్యాక్ట్స్. ఒక్కసారి ఈ పెద్ద నంబర్ వైపు చూడండి. 7,50,000. ఏంటిదనుకుంటున్నారా? రీసెంట్ గా సెంట్రల్ పోర్ట్స్ మినిస్ట్రీ యూపీలోని దాద్రీలో ఇండియాస్ ఫస్ట్ ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ ని లాంచ్ చేసింది. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే మన దేశీయ కంటైనర్ తయారీ కెపాసిటీని పెంచి ఇయర్లీ 7.5 లక్షల టీఈయూల మార్క్ ని రీచ్ అవ్వడం. ఈ 7.5 లక్షలు అనే నంబర్ ని బ్రెయిన్ లో లాక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సిలబస్ చంక్ లోకి షిఫ్ట్ అవుదాం. సెక్షన్ 2 సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. హిస్టరీ నుండి కాస్త ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, గ్లోబల్ డిప్లొమసీ వైపు వెళ్దాం రండి. టెక్నాలజీలో మోస్ట్ టెస్టబుల్ టాపిక్ ఇది. హైదరాబాద్ బేస్డ్ స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు విక్రమ్ 1 టెస్ట్ ఫ్లైట్ డీటెయిల్స్ అనౌన్స్ చేశారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఫుల్లీ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. మిషన్ పేరు మిషన్ ఆగమన్. శ్రీహరికోట నుండి లాంచ్ చేయబోతున్న ఈ రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్ కి ఏకంగా 350 కిలోల పేలోడ్ ని తీసుకెళ్లగలదు. ఆల్ కార్బన్ కాంపోజిట్ 3D ప్రింటెడ్ ఇంజిన్లతో దీన్ని డిజైన్ చేశారు. అంతకుముందు విక్రమ్ ఎస్ సక్సెస్ ని బేస్ చేసుకుని డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి ట్రిబ్యూట్ గా దీనికి పేరు పెట్టారు. ఇక ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయానికి వస్తే మనీలాలో జరిగిన 2026 ఆసియా పసిఫిక్ పార్లమెంటరీ ఫోరం అంటే ఏపీపీఎఫ్ లో మన ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఒక పాయింట్ రేస్ చేసింది. అదే జెండర్ జస్ట్ గవర్నెన్స్ అంటే లింగ సమానత్వంతో కూడిన పాలన. 1993లో స్టార్ట్ అయిన ఈ 28 దేశాల ఫోరంలో ఇండియా ఇలాంటి యాక్టివ్ రోల్ ప్లే చేయటం మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, యుఎన్ కి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సపోర్ట్ తో ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మొత్తం 44 మంది ఫౌండింగ్ మెంబర్స్ లో ఇండియా నుండి ముఖేష్ అంబానీ, సునీల్ భారతి మిత్తల్ ఉన్నారు. అయితే ఈ పాయింట్ లో నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని కోచైర్స్ రువాండా ప్రెసిడెంట్ పాల్ కాగమ్, సేల్స్ ఫోర్స్ సిఇఓ మార్క్ బెనెఫ్ ఈ కమిషన్ ని లీడ్ చేస్తున్నారు. ఇది పక్కాగా ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. రైట్, ఇప్పుడు మనం 3వ విభాగంలోకి ఎంటర్ అవుతున్నాం. పర్యావరణం మరియు జీవ వైవిధ్యం. బయోడైవర్సిటీ రిపోర్ట్స్ అంటే ఎగ్జామినర్స్ కి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ నుండే హై స్కోరింగ్ క్వశ్చన్స్ పడుతుంటాయి.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ 111th ఫౌండేషన్ డే రోజున యానిమల్ అండ్ ప్లాంట్ డిస్కవరీస్ 2025 రిపోర్ట్ రిలీజ్ చేశారు. డేటాని క్లియర్గా డివైడ్ చేద్దాం చూడండి. జంతు ఆవిష్కరణల్లో మొత్తం 709 కొత్త జాతులతో కేరళ టాప్లో ఉంది. అందులో హిమాలయన్ బ్యాట్ అంటే గబ్బిలం రకానికి చెందిన మయోటిస్ హిమాలయకస్ అనేది కీ స్పీసీస్. ఇక మొక్కల విషయానికి వస్తే 353 కొత్త టాక్సాతో అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందులో పాలిస్టికమ్ సియాంగెన్సే అనే ఫర్న్ మొక్క గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. పేర్లు కొంచెం కష్టంగా ఉన్నా రివిజన్తో ఈజీ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు టెన్షన్లో ఈ డేటా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ భౌగోళిక హాట్స్పాట్ల ర్యాంకింగ్ని విజువల్గా మైండ్లో ప్రింట్ చేసుకోండి. కొత్త జంతు జాతుల డిస్కవరీస్లో టాప్ 3 స్టేట్స్ ఇవి. నంబర్ 1 కేరళ 98 జాతులు, నంబర్ 2 పశ్చిమ బెంగాల్ 76, నంబర్ 3 కర్ణాటక 67. ఆర్డర్ గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ గేర్ వేద్దాం. 4th సెక్షన్ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. ఈ ఏరియాలో కరెక్ట్గా ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకుంటే చాలు, సాలిడ్గా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఒక క్లాసిక్ ఎగ్జామ్ ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. బుకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రెండు ఒకటే అనుకుంటాం కానీ కాదు. ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే ఎగ్జామ్స్ లో ప్రెసిషన్, ఖచ్చితత్వం అనేది ఎంత ముఖ్యమో చూపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒరిజినల్ గా ఇంగ్లీష్ లో రాసిన నవలలకు మాత్రమే ఇచ్చేది బుకర్ ప్రైజ్. అదే వేరే భాషలో రాసి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయిన నవలలకి ఇచ్చేది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. క్లియర్ కదా? ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ హిస్టరీ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2005లో ఇది మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ అనే పేరుతో స్టార్ట్ అయి 2 ఏళ్లకోసారి ఇచ్చేవారు. 2016లో దీనిని వార్షిక అవార్డుగా మార్చారు. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గా పేరు మార్చారు. బట్ బిగ్ న్యూస్ ఏంటంటే 2027 నుండి ఇది బుక్ మ్యాన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ గా మారబోతోంది. ఎందుకంటే ప్లేరిక్స్ ఫౌండర్స్ అయిన బుక్మాన్ బ్రదర్స్ 10 ఏళ్ల పాటు స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాదు ప్రైజ్ మనీ ఏకంగా £1,00,000 డబుల్ అయింది. రీసెంట్ గా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 7వ జాతీయ నీటి అవార్డుల కోసం 5 కేటగిరీలను డిసైడ్ చేసింది. అవేంటంటే 1 బెస్ట్ స్టేట్, 2 బెస్ట్ డిస్ట్రిక్ట్, 3 బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ, 4 బెస్ట్ డ్యామ్ ఓనర్ ఏజెన్సీ అండ్ 5 బెస్ట్ ఇండస్ట్రీ. ఇవి ఎగ్జాక్ట్ 5 కేటగిరీస్. అన్నట్లు ఒక చిన్న రిమైండర్, గత 6వ ఎడిషన్లో బెస్ట్ స్టేట్ అవార్డ్ మహారాష్ట్ర గెలుచుకుంది. ఈ కనెక్షన్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఈ నెంబర్ 41 జస్ట్ ఒక నెంబర్ కాదు, ఒక అద్భుతమైన స్పోర్ట్స్ హిస్టరీ. 2026 ఫీఫా వరల్డ్ కప్ లో క్రొయేషియాపై రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో గోల్ చేయడం ద్వారా పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఒక సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫీఫా హిస్టరీలోనే ఒక నాకౌట్ మ్యాచ్ లో గోల్ చేసిన అత్యంత పెద్ద వయస్కుడుగా రొనాల్డో నిలిచాడు. అప్పటికి అతని ఏజ్ ఎగ్జాక్ట్ గా 41 ఏళ్లు. అమేజింగ్ కదా? ఫైనల్లీ మన లాస్ట్ సెక్షన్ కి వచ్చేసాం. ముఖ్యమైన రోజులు మరియు కమిటీలు. ఎగ్జామ్స్ లో డేట్స్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఎప్పుడు ఒక స్టాండర్డ్ క్వశ్చన్ ఏరియా అని మనందరికీ తెలుసు. జూలై 4, 2026న ఏం జరిగిందంటే అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకున్నాం. దీని థీమ్ చాలా ఇంపార్టెంట్, కోఆపరేటివ్స్ ఫర్ అ పీస్ఫుల్ వరల్డ్. దీనికి లింక్ అయిన మరో ఫ్యాక్ట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గా డిక్లేర్ చేసింది. మన ఇండియా విషయానికి వస్తే సహకార రంగం కోసం 2021లోనే సెపరేట్ గా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చూద్దాం. ఇది ఎలా బిల్డ్ అవుతుందో గమనించండి. ఆయుర్వేద పరిశోధనల్లో టాప్ ఇన్స్టిట్యూట్ అయిన CCRAS తన 5వ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో 3 సాలిడ్ స్టెప్స్ తీసుకుంది. స్టెప్ 1 PG PhD స్టూడెంట్స్ కోసం రీసెర్చ్ మెథడాలజీ బుక్ ని రిలీజ్ చేయడం. స్టెప్ 2 సైంటిఫిక్ రైటింగ్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యనయ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం. అండ్ స్టెప్ 3 రీసోర్సెస్ అన్ని ఒకే చోట యాక్సెస్ చేయడానికి డిజిటల్ ఎకోసిస్టమ్ డాష్ బోర్డ్ తీసుకురావడం. ఈ 3 స్టెప్స్ వరుసగా గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ సిలబస్ రోజు రోజుకి చాలా డైనమిక్ గా మారిపోతుంది. మరి ఈ హై ఈల్డ్ ఫ్యాక్ట్స్ ని మీ రెగ్యులర్ రివిజన్ లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటారు? ఈ సెషన్ లో మనం చంక్స్ గా స్ట్రక్చర్డ్ గా నేర్చుకున్న వాస్తవాలను యాక్టివ్ గా టెస్ట్ చేస్తూ రిటెన్షన్ పవర్ ని పెంచుకోండి. ఈ ఎక్స్ప్లెయినర్ మీ ప్రిపరేషన్ కి ఒక సాలిడ్ బూస్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. కీప్ లెర్నింగ్, ఎగ్జామ్స్ ని ఇరగదీయండి. ఆల్ ద వెరీ బెస్ట్.